హలో, నేను మిస్ రావు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనగానే మనకు గుర్తొచ్చేది నల్లధనం. 2014 ఎన్నికల్లో విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తాను, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు పడతాయి అవన్నీ కనుక వస్తే అని చెప్పి ప్రచారం చేశారు ఆయన. కానీ నల్లధనం ఇప్పుడు 3 ఇంతలు పెరిగింది అని చెప్పి తాజాగా స్విస్ బ్యాంక్ అనౌన్స్ చేసింది అఫీషియల్గా. భారతీయులు పన్ను కట్టకుండా తరలించినటువంటి సొమ్ము వివిధ రూపాల్లో 37,600 కోట్లు అక్షరాలా ఉందని చెప్పేసి స్విస్ బ్యాంక్ తాజాగా అనౌన్స్ చేసింది. 37,600 కోట్ల రూపాయలు 3 ఇంతలు, గత ఏడాది కంటే 3 ఇంతలు పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. వరుసగా గత 7-8 సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తుంది నల్లధనం అని చెప్పి చెబుతున్నారు. అంతేకాదు, నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచేటువంటి దేశాల ర్యాంకుల్లో మనది గతంలో అంటే ఆల్మోస్ట్ 2013 ఆ ప్రాంతాన 67వ స్థానంలో ఉంటే ఇప్పుడు 48వ స్థానానికి వచ్చింది. అంటే అత్యధికంగా, అంటే ఇప్పుడు 67 నుంచి 48వ స్థానానికి వచ్చింది. అంటే అత్యధికంగా నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాస్తున్నటువంటి దేశాల్లో ర్యాంకు పెరిగింది, 48కి వచ్చింది. అంటే గతం కంటే ఎక్కువగా నల్లధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాస్తూ ఉన్నారు. భారతీయులు కొంతమంది కుబేర్లు అయిపోతూ ఉన్నారు అమాంతం. వాళ్ళు వివిధ రూపాల్లో భారత ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా పన్నులు ఎగవేసి బ్యాంకుల ద్వారా, ఫైనాన్స్ సంస్థల ద్వారా, వ్యక్తిగతంగా హవాలా ద్వారా ఇలా రకరకాల రూపాల్లో 37,600 కోట్ల రూపాయలు గత ఏడాదితో పోలిస్తే 3 ఇంతలు పెరిగిందట. ఇది అఫీషియల్ డేటా స్విస్ బ్యాంక్ అనౌన్స్ చేసినటువంటి. మరి ఈ డేటాను చూసిన తర్వాత భారత ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. భారత ప్రభుత్వం భారత ప్రజలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు విశ్వగురువు అని చెప్పి చెప్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నరేంద్ర మోడీ గారి అభిమానులు కానీ విశ్వగురువు నరేంద్ర మోడీ గారు అంటారు. ఒక బలమైనటువంటి లీడర్ ప్రపంచంలో అని చెప్పి కొనియాడుతూ ఉంటారు. 2014 ఎన్నికల్లో కేవలం నల్లధనాన్ని తీసుకొస్తాను అనేటువంటి ప్రధానమైనటువంటి అస్త్రాన్ని భారత ప్రజలకి అందించారు ఆయన ఎన్నికల ప్రచారంలో. ఆయన్ని నమ్మారు. అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి UPA 2 మీద నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి UPA 2 2G స్పెక్ట్రమ్ కుంభకోణానికి పాల్పడింది, కామన్వెల్త్ క్రీడల కుంభకోణానికి పాల్పడింది, అనే కుంభకోణాలన్నింటినీ అనేక బొగ్గు కుంభకోణానికి పాల్పడింది అని చెప్పి అనేక కుంభకోణాలకు సంబంధించిన ప్రచారం ప్రతి వేదిక మీద భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చేశారు. మరి 2G స్పెక్ట్రమ్ కోర్టులు ఏం చెప్పాయి? అవినీతి జరగలేదని చెప్పాయి. కామన్వెల్త్ అవినీతి జరగలేదని చెప్పాయి. కోల్ కూడా అవినీతి పెద్ద జరగలేదని చెప్పి కోర్టులే చెప్పేశాయి. మరి నరేంద్ర మోడీ గారు బొగ్గు కుంభకోణం, 2G కుంభకోణం, అలాగే కామన్వెల్త్ కుంభకోణం వీటి అన్నిటినీ ప్రచారం చేశారు. వీటితో పాటు బ్లాక్ మనీ స్విస్ బ్యాంకుల్లో ఉంది, దాచుకున్నారు అనేక మంది. బ్లాక్ మనీ పెద్ద ఎత్తున పోగుబడింది. ఆ బ్లాక్ మనీ మొత్తాన్ని నేను తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అప్పుడు అన్నా హజారే గారు 2014 ఎన్నికలకు ముందు అవినీతి వ్యతిరేక పోరాటం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఆ రోజున అన్నా హజారే గారితో భారతీయులు పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తం చేశారు. ఆయనకి అవినీతి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. అదే సమయంలో విదేశాల్లో పోగుబడింది నల్లధనం, దాన్ని అంతటిని నేను తీసుకొస్తానని చెప్పి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు స్లోగన్ అందుకున్నారు. దాంతో యావత్ భారతదేశం విశ్వసించింది నరేంద్ర మోడీ గారిని. 2014 ఎన్నికల్లో ఆయనకి భారీ మెజారిటీ తోటి ప్రధాన పదవిని అందుకోవడానికి అవకాశం కల్పించింది భారత సమాజం. 2019లో కూడా ఆయనకి ప్రధాని కావడానికి అవకాశం ఇచ్చింది. 2024లో కూడా అవకాశం ఇచ్చింది.
2019కు ముందు 2019 ముందు ఆయన నోట్ల రద్దు చేశారు. నోట్ల రద్దు కారణం కూడా నల్లధనాన్ని బయటికి తీసుకురావడానికి నోట్ల రద్దు చేస్తున్నానని చెప్పారు. ఆ సందర్భంగా అనేక మంది చనిపోయారు. ఏటీఎంలలో క్యూలో నుంచోలేక ఆ డబ్బుని అందుకోలేక. అయినప్పటికీ కూడా బరాయించారు. నిజంగా నరేంద్ర మోడీ గారు కుబేరుల దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని కూడా బయటికి తీసుకొస్తున్నారు, కాబట్టి మనందరూ సహకరిద్దామని చెప్పి సహకరించారు. యావత్ భారతదేశం సహకరించింది, ఆయన్ని నమ్మింది. 2019 ఎన్నికల్లో కూడా ఆయన్ని ప్రధానమంత్రిగా మళ్ళీ ఎన్నుకున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఆయన ట్రిపుల్ తలాక్ కానీ 370 రద్దు కానీ ఇలాంటివన్నీ చేశారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేయటం, వీటన్నింటినీ చేశారు. దాంతో నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం పెరిగింది భారత సమాజానికి. 2024లో కూడా ప్రధానమంత్రిగా ఆయన్ని పదవుల్లో కూర్చోబెట్టడానికి కావలసినటువంటి మెజారిటీని భారత సమాజం ఇచ్చింది. మరి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారా? నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేశారు, ఆయన తీసుకొచ్చారా? యాక్చువల్గా బిజినెస్ స్టాండర్డ్లో కానీ లేదా నేషనల్ పత్రికల్లో కానీ ఇంటర్నేషనల్ పత్రికల్లో కానీ భారతీయుల సంపద విదేశాల్లో ప్రత్యేకించి స్విస్ బ్యాంకులో ఎంత ఉంది అనే లెక్కలు తీశారు. స్విస్ బ్యాంకే బయటపెట్టింది. దీనికి కారణం ఏంటంటే స్విట్జర్లాండ్ చెప్తోంది, క్లియర్గా చెప్తోంది. ఏం చెప్తోంది అని అంటే, భారతదేశంతో మేము ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం డేటా స్విస్ బ్యాంకుల్లో కానీ లేదంటే స్విస్ సంబంధించినటువంటి నెట్వర్క్ బ్యాంకుల్లో కానీ డిపాజిట్లు చేస్తుంటే లేదా దాచి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి భారతదేశానికి చెప్పింది. మరి భారతదేశం ఎందుకని నల్ల కుబేరులకు సంబంధించినటువంటి డేటాని బయట పెట్టలేకపోతుంది? ఒకసారి లిస్ట్ వచ్చింది, ఆ లిస్టు మీద బయట పెడితే దేశానికి ఏదో ప్రమాదం అన్నట్టుగా సుప్రీంకోర్టు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో దాన్ని రహస్యంగా ఉంచాలి ఆ డేటాని అని చెప్పేసి సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. దాన్ని రహస్యంగా ఉంచారు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరాల క్రమంలో మొత్తం సంపద, భారతదేశానికి సంబంధించిన మొత్తం సంపద కేవలం 10% వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి 90% సంబంధించినటువంటి సంపద అంతా కూడా 10% దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది చాలా ప్రమాదం భారతదేశానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. భారత ప్రభుత్వం కార్పొరేట్లకి కొమ్ము కాస్తుంది అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున ఉంది. దాన్ని నమ్మేలా ఇప్పుడు స్విస్ బ్యాంక్ ఈ అనౌన్స్మెంట్ చేసింది. చాలా డేటాను అనౌన్స్ చేశారు. ఆ డేటా మొత్తం మీకు చెప్తే బోరు కొడుతుంది, ఇంటానికి కూడా మీకు టైం ఉండకపోవచ్చు. అందుకే నేను 2 పాయింట్లు, అసలు ఎంత గతం కంటే మూడింతలు పెరిగిందని చెప్పింది. 37,600 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. గతంలో ఉండేటువంటి 67వ ర్యాంక్ కాస్త 48కి వెళ్ళింది. దీన్ని బట్టి మనం భారతీయులు నల్ల కుబేరులు బ్లాక్ మనీని ఎంత స్విస్ బ్యాంక్ తరలిస్తున్నారు. ఈ తరలించేటువంటి వాళ్ళలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మనం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ చూస్తున్నాం, తెలంగాణలో కాలేజ్ స్కామ్ చూస్తున్నాం. సో ఇలాంటి హవాలా ద్వారా చాలామంది స్విస్ బ్యాంకులు తరలించారు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఈ డేటా చూసిన తర్వాత ఈ 2 పాయింట్స్ చాలా దాదాపు 3-4 పేజీల డేటా ఇచ్చారు. దాంట్లో మీకు ఎక్కడైనా సరే అవైలబుల్ ఉంది, నేషనల్ మీడియాలో కానీ తెలుగు ప్రాంతీయ మీడియాలో కానీ లేదంటే మీరు గూగుల్కి వెళ్ళి కొట్టినా కానీ లేటెస్ట్ స్విస్ బ్యాంక్ హోల్డర్స్ అని కొడితే కనుక మీకు మొత్తం వస్తుంది, అమౌంట్ వస్తుంది. వివరాలు రావు కానీ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తే భారతదేశం నష్టపట, అందుకని వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతున్నారు. పన్ను ఎగ్గొట్టే వాళ్ళని ఎందుకు మీరు నిలదీయట్లేదు? ఎందుకు వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు? వాళ్ళ పేర్లు బయట పెడితే నష్టం ఏంటి భారతదేశానికి? వాళ్ళ పేర్లు బయట పెడితే భారతదేశానికి నష్టం అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇంత నల్లధనం 3 ఇంతలు పెరిగితే స్విస్ బ్యాంక్ వెళ్ళేటువంటి నల్లధనం, మరి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి చెప్తూ వస్తున్నటువంటి నినాదం నెరవేరినట్ట, లేదంటే అది అసలు నరేంద్ర మోడీ గారు వెనక్కి తీసేసుకున్నట్ట?
విశ్వగురుగా చెప్తున్నట్టు నరేంద్ర మోడీ గారికి మరి భారతదేశం నుంచి వెళ్తున్నట్టు నల్లధనాన్ని కంట్రోల్ చేయలేక ఉన్నారా, లేదంటే తెలిసి కూడా కామ్గా ఉన్నారా? ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.